ఎస్, టుడే టాపిక్ వచ్చేసరికి మనకి డ్రాయింగ్స్ అండి. సో డ్రాయింగ్స్ అంటే మీకు ఏం అర్థమవుతుంది తెలుగులో? సో ఇంగ్లీష్ లో అంటే నేను డ్రాయింగ్స్ అని చెప్పాను. సో డ్రాయింగ్స్ అంటే ఎస్, ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ టాపిక్స్ లో నేను డిస్కస్ చేసిన పాయింట్ అండి ఇది. అంటే క్యాష్ విత్ డ్రాయింగ్ కానీ, ఓకేనా, క్యాష్ డిపాజిట్ అని క్యాష్ విత్ డ్రాల్ అని చెప్పాం కదా. సో అక్కడ విత్ డ్రాల్ అంటే ఏమని చెప్పాను? మనం డిపాజిట్ చేసినప్పుడేమో క్యాష్ మనం బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేస్తున్నాము. విత్ డ్రాల్ అంటే మనం ఏదైతే డిపాజిట్ చేస్తున్నామో తిరిగి క్యాష్ అనేది మనం తీసుకుంటున్నాం. అవునా? సో ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి, డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక అకౌంటెంట్ ఉంటారండి, ఓకేనా. సో ఒక అకౌంటెంట్ ఉంటారు. సో వాళ్ళకి కొన్ని పర్సనల్ అవసరాలు ఉంటాయి కదా, పర్సనల్ నీడ్స్ అనేవి, అవునా. సో ప్రతి ఆర్గనైజేషన్ లో మనకి ఏదైనా కంపెనీలో మనకి క్యాష్ అనేది కూడా హ్యాండ్ ఓవర్ చేసేది ఎవరు అంటే ఓన్లీ అకౌంటెంట్. సో అకౌంటెంట్ కానీ క్యాషియర్ కానీ వాళ్ళ దగ్గర క్యాష్ అనేది మెయింటెన్స్ అవుతాయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకే అవసరం వచ్చింది, సో మనం అకౌంటెంట్వి. సో అవసరం వచ్చింది కదా అని చెప్పని మన దగ్గర క్యాష్ ఉంటే ఆ క్యాష్ ని మనం తీసుకుంటున్నప్పుడు సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం రికార్డ్ చేసుకోవాలా లేదా టాలీ సాఫ్ట్వేర్ లో? సో మనం అకౌంటెంట్ మీ కంపెనీలో మనకు అవసరమైన డబ్బుల్ని మనం తిరిగి టాలీ సాఫ్ట్వేర్ ఎంటర్ చేస్తారా చేయరా? సో మన పర్సనల్ అయితే కాదు కదా, మనం తీసుకున్న క్యాష్ అనేది మన పర్సనలా? సో మన పర్సనల్ అయినా కూడా ఆఫీస్ క్యాష్ కదా అది. ఎస్, సొంత వాడకాలు. సో ఇలాంటి సొంత వాడకాలు తీసుకుంటున్నప్పుడు మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కానివ్వండి, ఒక 1,00,000 రూపీస్ కానివ్వండి, ఏవైనా సరే ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నామో అంత అమౌంట్ ని కూడా టాలీ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయాలి. ఏమని అప్డేట్ చేస్తారు? టర్మ్ వచ్చేసరికి డ్రాయింగ్స్ అని అప్డేట్ చేస్తారు. సో ఈ డ్రాయింగ్స్ అనే అప్డేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం లెడ్జర్ గ్రూప్ ఏమని చెప్పుకున్నాము? క్యాపిటల్ అకౌంట్ అనుకుంటున్నాం కదా. సో ఒక పర్సన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సో అతను ఏమనుకున్నాం మనం? అకౌంటింగ్ గ్రూప్ క్యాపిటలే కదా. ఎస్, ఇప్పుడు అదే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్ డ్రాయింగ్స్ అంటే తన సొంతానికి అవసరమైందని చెప్పని కొంత క్యాష్ తీసుకున్నారండి, ఓకేనా. సో కొంత క్యాష్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అకౌంటింగ్ గ్రూప్ లో? సో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఆయనే, సో అదే విధంగా అవసరం వచ్చిందని క్యాష్ తీసుకుంది ఆయనే, ఓకేనా. సో ఇప్పుడు డ్రాయింగ్స్ లో కూడా కాన్సెప్ట్ ఏంటి అంటే అకౌంటింగ్ గ్రూప్ క్యాపిటల్ అకౌంటే అవుతుంది. సో సొంత వాడకాలకి తీసుకున్నారు. సో సొంత వాడకాలకి ఒక 2 లక్షలు తీసుకున్నారండి. 2 లక్షలకి తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు 2 లక్షలు ఇస్తున్నారు. సో ఇస్తున్నప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా? 2 years కి మనకు అవసరమైందని చెప్పని మనం డబ్బులు తీసుకున్నప్పుడు దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారా లేదా? సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు కదా. సో అంటే ఏంటి? మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి మనం ఇంట్రెస్ట్ ఏ రేట్ అయితే డిసైడ్ చేశారో 2 years ముందు ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా కలిపి పే చేయాలి కదా. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆ రెండు పే చేస్తేనే మనం ఏదైతే సొంత వాడకాలు అవసరం ఉందని చెప్పని మనకు నీడ్ ఉందని చెప్పని మన కంపెనీలో ఏదైతే క్యాష్ తీసుకుంటున్నామో ఆ క్యాష్ తీసుకున్న ఎంట్రీస్ కూడా మన టాలీ సాఫ్ట్వేర్ లో ఎంట్రీస్ చేయాలి. సో ఎంట్రీస్ చేయాలా లేదా? సో మన దగ్గర క్యాష్ ఇచ్చారండి కంపెనీస్ లో. సో క్యాష్ ఇచ్చారు కాబట్టి మన దగ్గరే క్యాష్ ఉంది. సో మన దగ్గరే క్యాష్ ఉంది కానీ మనకు అవసరం ఏందని చెప్పని తీసేసుకున్నారు. సో తీసేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న క్యాష్ అనేది ప్రతి బిల్లు కూడా ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ కానీ అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఏదైతే క్యాష్ తీసుకున్నామో దానికి లెక్క చెప్పాలా లేదా? సో మనం తీసుకున్న క్యాష్కి లెక్క చెప్పక్కర్లేదా? ఎస్, లెక్క చెప్పాలండి. ఎందుకనంటే ఒక కంపెనీలో అకౌంటెంట్ పొజిషన్ అనేది సో మనకి వాళ్ళకి ఏంటి అంటే నమ్మకం అనమాట, ఓకేనా. సో ఒక నమ్మకమైన వ్యక్తి కంపెనీకి అకౌంటెంట్ గా ఉంటారు. సో అలాంటప్పుడు చిన్న అంటే 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఈవెన్ ఏదైనా సరే మన చేతిలో ఒక క్యాష్ ఉన్నప్పుడు సో వాటిని ఏ యూస్ కి అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ యూటిలైజేషన్ కి కంపల్సరీగా అకౌంట్ లో టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలి, ఓకేనా. సో డ్రాయింగ్స్ అంటే అర్థమైనవి కదా. సో సొంత వాడకాలకి
సో మనకు అవసరం ఏందని చెప్పని క్యాష్ తీసుకున్నాం. సో దానికి సంబంధించి టాలీ సాఫ్ట్వేర్ లో ఈ డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ కి అకౌంటింగ్ గ్రూప్ ఎలా పోస్ట్ చేయాలి, అదే విధంగా మనం 2 years కి 3 years కి ఒక టైం పీరియడ్ పెట్టుకొని మనం క్లియర్ చేస్తామని సొంత వాడకాలకి డబ్బులు తీసుకుంటామండి. ఓకేనా, ఇప్పుడు 2-3 years అనుకోండి మాక్సిమం. సో 2-3 years కోసం మన డబ్బులు తీసుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్స్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ జనరల్ గా 2 types ఉంటాయి. సో మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి కంపెనీ వాళ్ళు ఏవైతే ఇంట్రెస్ట్ వస్తుందో వాళ్ళకి అది ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అవుతుంది. ఓకేనా. సో అదే విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటాం కదా స్టార్టింగ్ లో, బిజినెస్ స్టార్టింగ్ లో. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి క్యాపిటల్ నిమిత్తం, సో దాన్ని ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటారు. ఇక్కడ మీకు 2 transactions ఉంటాయి మెయిన్ గా కాన్సెప్ట్స్. ఒకటి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటే ఎప్పుడు వస్తాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి మనం 2 lakhs తీసుకున్నామండి. సో 2 lakhs తీసుకున్నప్పుడు దాని టర్మ్ ఎంత పెట్టాము అనుకోండి, దానికి టర్మ్ ఒక 5 years అని పెట్టుకున్నాం. ఓకేనా. సో 2 lakhs 5 years. సో ఈ 5 years కి కంపెనీ వాళ్ళకి ఏమవుతుందండి, ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. కంపెనీకి ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? సో ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు, సో కంపెనీలో మీరు ఉన్నారండి, సో కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇంట్రెస్ట్ వస్తుందంటే ఏమవుతుంది, అది ఇన్కమా ఎక్స్పెన్సెసా? ఇన్కమే కదా. సో ఆ ఇన్కమ్ కి ఇక్కడ హెడ్ ఏమంటున్నాడు అంటే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటున్నాడు. ఓకేనా. సో ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది, మనం ఏదైతే సొంత అవసరాల కోసం మనం ఒక కంపెనీలో ఒక క్యాష్ ఏదైతే తీసుకుంటున్నామో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్. సో కంపెనీ వాడికి అది బెనిఫిటే కదా, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది, అదే విధంగా 2 years తర్వాత ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అవునా. సో ఇలాంటి కేసెస్ లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. సో అదే విధంగా సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే మనం ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా. సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మీకు క్యాపిటల్ పరంగా ఏదైనా బెనిఫిట్స్ వస్తే ఫ్యూచర్ లో, సో కంపెనీ వాళ్ళు పే చేస్తారండి మీకు. ఓకేనా. ఎందుకంటే క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి, సో కంపెనీ వాళ్ళు మీకు పలానా ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు పలానా ప్రాఫిట్స్ వచ్చినాయి అని చెప్పని వాళ్ళు కొంత అమౌంట్ అనేది మనకి ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు. సో పే చేస్తున్నారంటే ఇది ఎక్స్పెన్సెస్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? సో ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో అంటే ఇక్కడ మీకు 2 transactions అండ్ 2 point of views ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే, సో కంపెనీలో మనం సొంత అవసరాలకు ఏవైతే క్యాష్ తీసుకున్నామో దానికి నిమిత్తం మీరు ఒరిజినల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా కంపెనీకి. సో కంపెనీకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకున్నాం. సో అక్కడ మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో దాని మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి కంపెనీ వాళ్ళు మీకు పే చేస్తారు. సో ఇక్కడ కంపెనీ నుంచి పేమెంట్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో చూడండి అదే మీకు పీడిఎఫ్ లో కూడా ఉంది. సో వీ హ్యావ్ టు క్రియేట్ డ్రాయింగ్స్ లెక్చర్ అండర్ క్యాపిటల్ అకౌంట్. సో ఇందాక మీకు థియరిటికల్ గా చెప్పినప్పుడు చెప్పాను కదా. సో డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు. సో మన సొంతానికి అవసరమైందని డబ్బులు తీసుకున్నప్పుడు దానికి కూడా అకౌంట్ లో ఒక గ్రూప్ పెట్టుకోవాలండి. ఓకేనా. దాని నేమే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ కి ఒక అకౌంటింగ్ గ్రూప్ ఇవ్వమంటే క్యాపిటల్ అకౌంట్. ఓకే. సో ఇక్కడ చూడండి, సో we have created drawings lecture under capital account. ఇది ఒక ట్రాన్సాక్షన్ అండి. ఓకే. సో ఇప్పుడు డ్రాయింగ్స్ FI ఉంది కదా. సో ఈ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించి చెప్పండి, మీకు క్లియర్ గా ఉంది. డ్రాయింగ్స్ అంటున్నాడు, బ్రాకెట్ లో FI అంటున్నాడు. ఓకేనా. క్యాష్ టు డ్రాయింగ్స్ అంటున్నాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించి ఏంటది? సో మనం అసలు ఫస్ట్ పలానా అమౌంట్ అని తీసుకున్నాం కదండి. సో తీసుకున్నప్పుడు మనం ఎంతైతే అమౌంట్ తీసుకున్నామో అంత అమౌంట్ పే చేస్తాం. ఓకేనా. సో మనం పే చేస్తాం, కానీ ఇప్పుడు పే చేస్తామంటే కొంత టైం పీరియడ్ అని పెట్టుకున్నాము, కానీ ఫైనల్ గా ఎప్పుడైనా సరే పేమెంట్ అనేది చేస్తాం. సో పేమెంట్ చేసేటప్పుడు ఏంటి, మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ కలిపి ఇస్తున్నాం, కానీ పేమెంట్ అనేది తగ్గట్లేదు కదా. సో మనం ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నామో అంత అమౌంట్ తిరిగి పే చేస్తున్నాం.
సో తిరిగి పే చేసేటప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? సో మనకి వస్తున్నప్పుడు అంటే మనం తీసుకుంటున్నప్పుడు మనకి లోపలికి వస్తాయి కాబట్టి డ్రాయింగ్స్ అనేవి. సో రిసిప్ట్ లో క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అంటున్నాను. ఓకేనా? సో అక్కడ ఏంటి మనకు అవసరం అని చెప్పి మనం క్యాష్ తీసుకున్నాం కంపెనీ నుంచి. సో ఇప్పుడు తిరిగిన మనం తీసుకున్న క్యాష్ ని మళ్ళీ పే చేయాలి కదా. సో పే చేసేటప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? ఎస్, పేమెంట్. సో పేమెంట్ లో క్యాష్ టు డ్రాయింగ్స్. ఓకేనా? అంటే ఇక్కడ మీకు 2 ఎంట్రీస్ పోస్ట్ చేయాలండి. ఒకే ట్రాన్సాక్షన్ మీరు 2 రకాలుగా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఒకటే ట్రాన్సాక్షన్ ఉంటుంది, కాకపోతే మీరు 2 ఎంట్రీస్ చేయాలి అక్కడ. ఎందుకని? సో మనం అవసరమైందని చెప్పి మన కంపెనీ నుంచి క్యాష్ తీసుకున్నాం. సో క్యాష్ తీసుకుంటున్నప్పుడు క్యాష్ తీసుకున్నట్టుగా పోస్ట్ చేయాలి. అదే విధంగా మళ్ళీ మనం తిరిగి పే చేస్తాం కదా. సో తిరిగి పే చేసినప్పుడు పే చేసినట్టు పోస్ట్ చేయాలి. ఓకేనా? ఇవి ఒక 2 ఎంట్రీస్. సో నెక్స్ట్, సో జనరల్లీ డ్రాయింగ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో ఇందాక మీకు టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను కదండి. సో డ్రాయింగ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయని. ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ చూడండి. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ యూజింగ్ F7 అండ్ కీ. సో దీన్ని F7 లో ఎందుకు పోస్ట్ చేస్తున్నాం? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేవి. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేవి మనం F7 షార్ట్ కట్ కి ఎందుకు పోస్ట్ చేస్తున్నాం? ఇండైరెక్ట్ ఇన్కమ్ అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు F7 అంటే ఏంటండి? F7 అనే షార్ట్ కట్ కి మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం టాలీ సాఫ్ట్వేర్ లో? జర్నల్ ఎంట్రీస్ కే కదా. ఎస్, జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? జనరల్ గా మనం ఆలోచించుకొని మనం పోస్ట్ చేసే ఎంట్రీస్ ని F7 అనుకున్నాం కదా. ఓకేనా? సో ఇప్పుడు అలా ఆలోచిస్తే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమవుతుంది చూడండి. సో జనరల్ గా ఆలోచిస్తే ఏమవుతుంది అంటే మనం క్యాష్ తీసుకున్నాము. క్యాష్ తీసుకున్న తర్వాత కొంత టైం పీరియడ్ కి మనం ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో డ్రాయింగ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటున్నాం. ఓకేనా? సో అలాంటి టైప్ కూడా ఏంటి అంటే ఇవన్నీ జనరల్ గా ఆలోచించే ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ కూడా F7 లో పోస్ట్ చేస్తున్నాం అంటున్నాడు. సో రూల్ చూడండి ఎలా పోస్ట్ చేస్తున్నాం అనేది. సో బై నేమ్. సో అంటే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎలా అయితే తీసుకుంటున్నప్పుడు పేరు ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఒక ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఇమీడియట్ గా పే చేయట్లేదండి క్యాష్. ఓకేనా? సో ఇమీడియట్ గా పే చేయకపోతే మీకు క్రెడిట్ పర్చేస్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఏమని చెప్పాను? సో క్రెడిట్ పర్చేస్ అనే టాపిక్ చెప్పినప్పుడు కూడా సో ఇమీడియట్ గా ఒక పర్చేస్ జరిగినప్పుడు ఇమీడియట్ గా పేమెంట్ చేయకపోతే ఏం చేసామంటే అక్కడ నేమ్ ఎంటర్ చేసుకున్నాం కదా. సో నేమ్ అనేది ఎంటర్ చేసుకున్నాం. ఎందుకని? సో పలానా వ్యక్తి దగ్గర మనం తీసుకున్నాము పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, కానీ ఇమీడియట్ గా క్యాష్ అనేది పే చేయలేదు కాబట్టి అక్కడ పర్సన్ నేమ్ ని ఇండికేట్ చేసుకుంటున్నాం. అవునా? సో కాకపోతే అక్కడ క్రెడిట్ పర్చేస్ కాబట్టి కొన్నప్పుడు వస్తువు లోపలికి వస్తుంది కాబట్టి వచ్చే వస్తువును మనం డెబిట్ చేసాం. సో క్రెడిట్ ని మనం నేమ్ అనేది క్రెడిట్ చేసామండి. అవునా? సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఉన్నాయి కాబట్టి సో డ్రాయింగ్స్ అనేవి కంపెనీకి ఇన్కమ్ కాబట్టి ఇక్కడ నేమ్ అనేది డెబిట్ చేస్తున్నాను. ఓకేనా? నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఓకేనా? సో ఆ రూల్ ప్రకారం ఇప్పుడు ఇన్కమ్ కదా ఇది. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అనేది ఏమవుతుంది? కంపెనీకి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్? సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అనేది కంపెనీకి ఇన్కమా ఎక్స్పెన్సెస్? సో ఇన్కమ్ కదా. సో అంటే ఏంటి? మనం తీసుకునే అమౌంట్ తో పాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నామండి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ తో పాటు ఇస్తున్నామంటే కంపెనీ మంది. సో కంపెనీకి ఇప్పుడు ఏంటి? సో బయట నుంచి వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది, అదే విధంగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అంటే కంపెనీకి ఇన్కమే కదా. సో ఇన్కమ్ ఏమనుకున్నాము? నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ కాబట్టి క్రెడిట్ చేశాను ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. ఓకేనా? సో డెబిట్ లో ఏంటి?
ఇక్కడ క్యాష్ పేమెంట్ అనేది ఇమీడియట్ గా జరగట్లేదు కదా. సో అందుకని ఎవరైతే తీసుకున్నారో మన దగ్గర వాళ్ళ నేమ్ ని డెబిట్ చేశాను. ఓకే, సో అందుకని నేమ్ అకౌంట్ డాట్ టు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అకౌంట్. సో ఇదొక ఎంట్రీ. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమని చెప్పాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసాం కంపెనీలో, ఓకేనా. సో మనం పెట్టిన పెట్టుబడికి ఫ్యూచర్ లో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తో పాటు కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది పెట్టిన పెట్టుబడికి, ఓకేనా. అంటే ఏవైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. సో దానికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంటి, మనకే కదా ఇన్వెస్ట్ చేసింది. సో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి అప్పుడు మనం ప్రాఫిట్ అనుకున్నాం. సో ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం మనం, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కంపెనీకి వాళ్ళకి తిరిగి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ మీద వాళ్ళకి కొంత పెట్టుబడి అనేది మనం పే చేస్తున్నామండి ఇంట్రెస్ట్, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో వాటి మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీ, సో కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు. సో పే చేస్తుంటే ఏమవుతుంది జనరల్ గా, సో మనం ఇంట్రెస్ట్ ఇస్తున్నామంటే ఏంటండి, ఎక్స్పెన్సెస్ కదా. ఎస్, ఇప్పుడు అదే నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది ఏమవుతుంది, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అనుకుంటే ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతుంది కదా. సో ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా, డెబిటే కదా. సో అందుకని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ చేసాము. సో నేమ్ మనం ఎవరికి ఇస్తున్నాము, సో ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళని క్రెడిట్ చేసాం. సో ఇప్పుడు ఎంట్రీ ఎలా అయిపోయింది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డాట్ టు నేమ్. సో మీకు ఇక్కడ ఈ పాయింట్ లో మీకు డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ లో మీకు 4 ఎంట్రీస్ వస్తాయండి. ఒకటి క్యాష్ తీసుకున్నందుకు ఎంట్రీ పోస్ట్ చేస్తాం రిసిప్ట్ లో. సో అదే విధంగా తిరిగి క్యాష్ పే చేస్తున్నప్పుడు పేమెంట్ లో ఎంట్రీ చేస్తాం. సో అదే విధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో మనకి తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు మనకి ఇంట్రెస్ట్ కూడా కంపెనీకి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనే అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద F7 లో పోస్ట్ చేస్తాం. అదే విధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనం క్యాపిటల్ అనేది పే చేస్తున్నాం కాబట్టి కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది డెబిట్ అవుతుంది, అంటే ఎక్స్పెన్సెస్ అని డెబిట్ అనుకున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డాట్ టు బై నేమ్. సో ఈ 2 ఎంట్రీస్ కూడా F7 అంటే జోనల్ ట్రాన్సాక్షన్స్ లో మనం పోస్ట్ చేయాలి. సో ఇది డ్రాయింగ్స్ కాన్సెప్ట్. సో ఇంతవరకు మీకు కాన్సెప్ట్ అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇక్కడ. సో డ్రాయింగ్స్ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో కాన్సెప్ట్ అర్థమైంది అసలు అందరికి. సో అర్థమైతే అర్థమైందని టైప్ చేయండి, అర్థం కాకపోతే వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఎందుకంటే ప్రతి టాపిక్ లో కూడా అకౌంట్స్ లో థియరిటికల్ మెయిన్ అండి, ఓకేనా. మీకు థియరిటికల్ గా బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా ఉన్నారనుకోండి, ప్రాబ్లం ఏముంది సింపుల్ గా చేసేయచ్చు. సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా, ఎస్ రిపీట్ వన్స్. సో ఇంకా అందరికి అర్థమైనట్టేనా. ఎస్, సో వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్స్ అంటే సొంత పడకాలండి, ఓకేనా. ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాం. సో వర్క్ చేసినప్పుడు మన శాలరీతో పాటు మనకి ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీ పర్పస్ మీద కొంత క్యాష్ అనేది తీసుకుంటాం కంపెనీలో. సో జనరల్ గా మనకి అవసరాలు అనేది ఉంటాయి కదా. సో అవసరాల నిమిత్తం మనం ఏం చేస్తాం, కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కొంత క్యాష్ తీసుకుంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనకి క్యాష్ తీసుకుంటున్నాం అంటే ఏమవుతుంది,
మనకి క్యాష్ వస్తుందా లేకపోతే మన దగ్గర నుంచి క్యాష్ మూవ్ అవుతుందా? సో మనకి క్యాష్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి మనకు వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వస్తుంది కాబట్టి దానికి ఒక ఎంట్రీ ఏమన్నాను. సో వస్తుంది కాబట్టి జనరల్గా ఏం ఎంట్రీ పోస్ట్ చేస్తారు టాలీ సాఫ్ట్వేర్లో? సో మనకు వస్తున్నాయి కాబట్టి క్యాష్ అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి సో రిసిప్ట్లో పోస్ట్ చేస్తారు. ఓకేనా? F6 అని. ఎస్. సో ఇప్పుడు మనం తీసుకునే అమౌంట్ సో కొంచెం పెద్ద అమౌంట్ అండి, అంటే 2 lakhs కానీ 3 lakhs కానీ. ఆ అమౌంట్ ని మనం ఇమీడియట్ గా పే చేయగలమా? ఇమీడియట్ గా పే చేయడం కుదరదు కదా. సో ఏదో 1000 రూపీస్ 2000 అంటే తీసుకున్నాము, ఇమీడియట్ గా పే చేస్తాము ఆ రోజు లోపల అనుకోవచ్చు. ఓకేనా? మనం తీసుకుంది 3 lakhs రూపీస్ అండి. సో 3 lakhs రూపీస్ అనేది చిన్న అమౌంట్ ఏం కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నాము కంపెనీ వాళ్ళతోటి, సో మనం అమౌంట్ తీసుకుంటున్నప్పుడు ఇలా అనుకుంటున్నాం, సో మీకు ఒరిజినల్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది టైం పీరియడ్ ఎంతైతే మనం పెట్టుకుంటున్నామో ఆ టైం పీరియడ్ తగ్గట్టు నేను ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తామని కంపెనీతో మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ అవుతుందా ఎక్స్పెన్సెస్ అవుతుందా? ఇన్కమ్ కదా, అవునా? సో దానికి ఒక ఎంట్రీ చెప్పానండి. దాని ఎంట్రీ ఏమన్నాను, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అన్నాను. సో ఎందుకనంటే ఇది మనం తీసుకున్నప్పుడు సొంత వాడకాలకు తీసుకున్నాం కాబట్టి సొంత వాడకాల కంటే డ్రాయింగ్స్ అనుకున్నాం, అవునా? సో దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నాను, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అన్నాను. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అన్నాను F7 జోనల్ కి. సో F7 జోనల్లో మనం పోస్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో సో పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది వస్తుంది అంటారు, ఇంట్రెస్ట్. సో జనరల్ గా ఫస్ట్ ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సో వాళ్ళకి ఫ్యూచర్ లో పెట్టిన పెట్టుబడికి కొంత ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో మనం ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేసామో ఆ కంపెనీ వాళ్ళు మనకి పే చేయాలండి ఇంట్రెస్ట్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమవుతుంది, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెసే కదా. ఓకేనా? సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ మనం F7 జోనల్లో పోస్ట్ చేసినప్పుడు డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనుకుంటున్నాము, క్రెడిట్ ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళ నేమ్ ని క్రెడిట్ చేస్తున్నాను. ఓకే? సో ఇదొక ట్రాన్సాక్షన్, అంటే ఇదొక ఎంట్రీ. సో నెక్స్ట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లేదు అంటే ఇంట్రెస్ట్ కానీ మనం తీసుకునే అమౌంట్ తిరిగి పే చేయాలా లేదా? మనం తీసుకునే అమౌంట్ ని పే చేస్తామా లేదా? మనం 2 lakhs 3 lakhs తీసుకున్నాం కదా అమౌంట్, ఆ అమౌంట్ ని తిరిగి పే చేయాలా లేదా? సో కంపల్సరీగా తిరిగి పే చేయాలండి. మనం తిరిగి పే చేయడమే కాకుండా సో మనం ఇమీడియట్ గా పే చేయట్లేదు కాబట్టి అక్కడ ఏం చేసాము, ఒక 2-3 years ఇంట్రెస్ట్ కూడా పే చేస్తామని చెప్పి మన కంపెనీతో మాట్లాడాం, అవునా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేసాం, ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ డ్రాయింగ్స్ తీసుకున్నట్టు రిసిప్ట్ లో పోస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏమైతే మనం ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటున్నామో దాన్ని తిరిగి పే చేస్తున్నాం. సో పే చేసినప్పుడు రివర్స్ ఎంట్రీ పోస్ట్ చేయాలా లేదా? సో మనం ఫస్ట్ స్టెప్ లో డ్రాయింగ్స్ మనకు అవసరమైందని చెప్పి కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నామండి. సో తీసుకున్నప్పుడు మనకు వస్తున్నాయి కాబట్టి F6 రిసిప్ట్ లో పోస్ట్ చేసాం. ఓకేనా? సో తిరిగి ఆ అమౌంట్ ని మనం పే చేయాలి కదా కంపెనీ వాళ్ళకి. సో తిరిగి పే చేస్తున్నామంటే ఏమవుతుంది, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు రివర్స్ ఎంట్రీ చేయాలి కదా పే చేస్తున్నట్టు. ఎస్, పేమెంట్ ఎంట్రీ పడాలి. సో అంటే ఈ కాన్సెప్ట్ లో మీకు ఎన్ని ఎంట్రీస్ పడినాయి, ఇక్కడ 4 ఎంట్రీస్ వస్తాయండి. ఓకేనా? ఒకటి మనం క్యాష్ తీసుకున్నందుకు, ఇంకోటి మనం క్యాష్ తిరిగి పే చేస్తున్నందుకు, అదే విధంగా క్యాష్ తో పాటు మనం ఇంట్రెస్ట్ ఇస్తున్నందుకు, అదే విధంగా మనకి ఇంట్రెస్ట్ క్యాపిటల్. సో మనం పెట్టిన పెట్టుబడికి కొంత క్యాపిటల్ కూడా వస్తుంది కాబట్టి ఆ క్యాపిటల్ ని మనం కంపెనీ తరఫున మనం పే చేయాలి కాబట్టి పే చేస్తున్నట్టు. సో టోటల్ గా ఎన్ని ఎంట్రీస్ వస్తున్నాయి డ్రాయింగ్స్ లో? హౌ మెనీ ఎంట్రీస్ హ్యావ్ ఇన్ డ్రాయింగ్స్ అకౌంట్ అంటే 4 ఎంట్రీస్ వస్తాయి. ఓకేనా? ఒకటి రిసిప్ట్ ఎంట్రీ, రెండోది పేమెంట్ ఎంట్రీ, అండ్ రిమైనింగ్ 2 ఎంట్రీస్ వచ్చేసరికి జోనల్ ఎంట్రీస్ వస్తాయి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా?
డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైందా? సో ఇందాక కొంతమందికి డౌట్ ఉందన్నారు కదా, ఇప్పుడు క్లియర్ అయిందా? ఎస్. సో చూడండి, ప్రాబ్లం చేద్దాం. మీకు ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ సంపత్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs రూపీస్ అంటున్నాడు. సో ఈ పాయింట్ మనకి యాజ్ యూజువల్ గా కదా ప్రతి ప్రాబ్లం లో డిస్కస్ చేసుకునే పాయింటే. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి. హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూస్. అంటే తాను ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఒక 5 లక్షల రూపాయలు పెట్టి అందులో ఏం చేశాడు, 1 లక్ష రూపాయలు పర్సనల్ యూస్ కోసం తీసుకున్నాడండి. ఓకేనా, 1 లక్ష రూపాయలు మనకి అవసరమైందని చెప్పి పర్సనల్ యూస్ కోసం తీసుకున్నారు. సో తీసుకున్నప్పుడు ఏమని చెప్పాను, ఇక్కడ లెడ్జర్ చూడండి, డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకంటే ఇతనే తీసుకున్నాడండి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో అతనే తీసుకున్నాడు మళ్ళీ తిరిగి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి, హీ రిటర్న్ ఆఫ్టర్ 6 months మంత్లీ ఇంట్రెస్ట్ ఇన్ 4,000 అంటున్నాడు. అంటే వాళ్ళు ఏదైతే 1 లక్ష రూపాయలు తీసుకున్నారో ఆ 1 లక్ష రూపాయలు తీసుకున్నది నేను ఒక 6 నెలల్లో తిరిగి పే చేస్తానండి. సో దాంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు మంత్లీ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాను. సో మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4,000 రూపీస్ అంటున్నాడు. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంట్ ఎంత అవుతుంది చెప్పండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అమౌంట్ ఎంత అవుతుంది? పర్ మంత్ 4,000 చొప్పున 6 months క్లియర్ చేస్తా అంటున్నప్పుడు 6 into 4,000 ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్? ఎస్, 24,000. ఓకేనా. సో అది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అవుతుందండి ఎగ్జాంపుల్లో. ఓకే, దానికి హెడ్ ఏమన్నాడు చూడండి కింద, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ F7 షార్ట్ కట్ కి. ఓకేనా. సో లెడ్జర్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండర్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కంపెనీ పేడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు మిస్టర్ సంపత్ 10,500. సో ఈ పాయింట్ ఎందుకు వచ్చింది చెప్పండి ఫైనల్ గా. కంపెనీ వాళ్ళు సంపత్కి ఎందుకు పే చేశారు 10,500? సో కంపెనీ వాళ్ళు సంపత్కి 10,500 రూపీస్ ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారంటే అతను క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు కదా. సో ఇన్వెస్ట్ చేసిన ఏదైతే పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడి పెట్టిన దానికి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు కంపెనీలో. ఎస్, హీ ఈజ్ ఇన్వెస్టర్. ఓకేనా. సో వస్తున్నప్పుడు ఆయన ఏదైతే పెట్టుబడి పెట్టాడో దానికి ఇంట్రెస్ట్ మనం పే చేయాలిగా కంపెనీ తరఫున. సో పే చేసేస్తున్నాం. సో పే చేసినప్పుడు ఏమని చెప్పాను ఇక్కడ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లెడ్జర్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో ఇది చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ లో ఈ రెండు ఇంపార్టెంట్ అండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకేనా. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అర్థమైందా? సో నేను ఇప్పుడు మీకు థియరిటికల్ గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సో దాని రిలేటెడ్ మీకు ఎగ్జాంపుల్ అర్థమైందా? సో ప్రాబ్లం ఎలా ఇస్తాడు ఏంటి అని చెప్పని. ఎస్. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం చూడండి. సో ప్రాబ్లంలో మిస్ రమ్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 8 lakhs రూపీస్ అంటున్నాడు. ఓకేనా. సో ఇది కామన్ పాయింటే, సో దీని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. సో నెక్స్ట్ 4th పాయింట్ చూడండి, షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. అంటే ఇక్కడ 3,20,000 రూపాయలు పర్సనల్ యూస్ కోసం తీసుకున్నారండి. ఎవరు తీసుకున్నారు? ఇక్కడ 3,20,000 ఎవరు తీసుకున్నారండి? షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. షీ డ్రా అంటే ఎవరు తీసుకున్నట్టు? సో ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే తిరిగి తీసుకుంటున్నారండి. ఓకేనా. సో అంటే రమ్య. ఓకే.
సో ఇక్కడ ఒక ఎంట్రీ. సో నెక్స్ట్ షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 8,200. అంటే సో రమ్య అనే ఆమె ఏవైతే తీసుకుంటుందో 3,20,000 రూపీస్ ఆమె తిరిగి 10 months లో క్లియర్ చేస్తారంటున్నారు. సో 10 months లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మంత్లీ 8,200. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంత అవుతుంది చెప్పండి. 10 months లో క్లియర్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మంత్లీ 8,200. సో ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్? ఎస్ 82,000. ఓకేనా, ఇది ఒక ఎంట్రీ. సో ఫైనల్ ఒక ఎంట్రీ వస్తుంది చూడండి, 10th పాయింట్. సో కంపెనీ పెయిడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 23,700. అంటే రమ్య ఏవైతే ఇన్వెస్ట్ చేశారో కంపెనీకి ఆమె పెట్టిన పెట్టుబడికి కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత అంటే 23,700 రూపీస్. సో ఆ 23,700 రూపీస్ మన కంపెనీ వాళ్ళు పే చేస్తాం కదా. సో పే చేసినప్పుడు ఇక్కడ ఏమని చెప్పాను, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంటెడ్ అట్ బై నేమ్. సో ఎవరికైతే మనం ఇంట్రెస్ట్ ఇస్తున్నామో వాళ్ళ పేరు రికార్డ్ చేయాలి. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమవుతుంది, మనం ఇస్తున్నాం కాబట్టి కంపెనీకి అది పేమెంట్ అవుతుంది. ఓకేనా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం చూడండి ప్రాక్టికల్ గా. సో F3 and create company. Miss Ramya. సో స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ కంట్రీ ఇండియా. సో షార్ట్ కట్ కి ఏమని చెప్పాను ఇక్కడ, Ctrl+A. సో మన ప్రాబ్లంలో ఎవరి పేరునైతే క్రియేట్ చేసామో ఆ కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి, మిస్ రమ్య. ఓకే. సో ఇక్కడ మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసుకున్నట్టు ఎటువంటి ప్రైస్ లెవెల్స్ని యాక్టివేట్ చేయడం కానీ, లేదంటే డిస్కౌంట్స్ కానీ, సో కనీసం మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ కానీ, స్టాక్ ఐటమ్స్ కూడా లేవండి ప్రాబ్లంలో. ఓకేనా. సో డైరెక్ట్ ప్రాబ్లం కాబట్టి సో మన కంపెనీ క్రియేషన్ అండ్ లెడ్జెస్ పోస్టింగ్ అండ్ వోచరింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో మిస్ రమ్య. సో రమ్య అనే వాళ్ళు ఏం చేస్తున్నారు కంపెనీలో, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా. సో పెడుతున్నారు కాబట్టి క్యాపిటల్ అకౌంట్. ఓకే. సో నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో SBI ఏమవుతుందండి, బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, స్కూటర్ పర్చేజ్డ్. సో స్కూటర్ అనేది కొన్నామండి. సో స్కూటర్ ఏమవుతుంది కంపెనీకి, ఫిక్స్డ్ అసెట్. ఎస్. ఫోర్త్ పాయింట్ చూడండి, షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూజ్. సో ఎవరైతే మనకి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళకి అవసరమైందని చెప్పని ఒక 3,20,000 రూపాయలు సొంతానికి తీసుకున్నారండి. ఓకే. ఇప్పుడు దీనికి లెడ్జర్ ఏమని క్రియేట్ చేస్తారు, ఈ పాయింట్ కి లెడ్జర్ ఏమని క్రియేట్ చేస్తారు, సో ఈ ట్రాన్సాక్షన్ కి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం అవసరం లేదా? సో కంపల్సరీగా రికార్డ్ చేయాలండి. సో ఏమని రికార్డ్ చేస్తారంటే డ్రాయింగ్స్. ఓకేనా. సో డ్రాయింగ్స్ అంటే సొంతానికి తీసుకుంటున్నాం కదా ఇక్కడ. ఎస్. సో డ్రాయింగ్స్ అని అకౌంటింగ్ లెడ్జర్ మనం వేస్తాము. ఓకేనా. సో లెడ్జర్ క్రియేట్ చేసాము, బట్ అకౌంటింగ్ గ్రూప్ డ్రాయింగ్స్ కి ఏ అకౌంటింగ్ గ్రూప్ పోస్ట్ చేస్తారు? ఎస్, క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ని మనం అకౌంటింగ్ గ్రూప్ కి ఎందుకు పెడుతున్నామండి? సో ఎందుకనంటే మిస్ రమ్య అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా కంపెనీకి.
ఓకేనా? సో మన కంపెనీకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పర్సనల్ కోసం, అందుకని లెడ్జర్ వచ్చేసరికి డ్రాయింగ్స్ అకౌంట్ అంటున్నాను. అదే విధంగా అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఎస్, డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఏమని చెప్పాను? క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్ చూడండి. షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 8,200. అంటే ఆమె ఏదైతే సొంత అవసరాలకి కంపెనీ నుంచి తీసుకుంటుందో అమౌంట్ 3,20,000 రూపీస్ అనేవి 10 months లో క్లియర్ చేస్తుందంట. మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుంది మనకి? 8,200. సో ఈ ట్రాన్సాక్షన్ కి ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి చెప్పండి ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో? ఫిఫ్త్ పాయింట్ కి ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలండి? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ లెడ్జర్ క్రియేట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది కంపెనీకి ఏమవుతుందండి? ఇన్కమ్ ఎక్స్పెన్సెసా? సో ఇన్కమ్. సో ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమా డైరెక్ట్ ఇన్కమా? అకౌంటింగ్ గ్రూప్. సో మీకు ప్రాబ్లంలో ఎప్పుడైనా సరే ఒక ఫ్యాక్టరీ గురించి పాయింట్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు డైరెక్ట్ ఇన్కమ్ పెడతారండి. ఓకేనా? సో ఆ పాయింట్ లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇండైరెక్ట్ ఇన్కమే. ఓకే? సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సిక్స్త్ పాయింట్. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మనం ఏమైనా లెడ్జర్ క్రియేట్ చేయాలి, అవసరం లేదా? సో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం ఏమి లెడ్జర్ క్రియేట్ చేయాలి అవసరం లేదండి. ఓకేనా? ఎందుకంటే బ్యాంక్కి సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాము. క్యాష్ అనేది ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం ఇక్కడ లెడ్జర్ అనేది క్రియేట్ చేయం. సో నెక్స్ట్ పాయింట్, పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఎస్, పవర్ బిల్ పేడ్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అదే విధంగా ఎయిత్ పాయింట్ చూడండి. సో కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నైన్త్ పాయింట్, ఇంటర్నెట్ బిల్ పెయిడ్. సో ఇంటర్నెట్ బిల్ పే చేస్తున్నామండి. పే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? పేమెంట్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ వన్, సో కంపెనీ పేడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? సో అలా వచ్చిందని కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటున్నారు. సో దానికి అకౌంటింగ్ గ్రూప్ ఏమని చెప్పాను? లెడ్జర్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే సో కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఓకేనా. సో వోచర్ వచ్చేసరికి జర్నల్, కానీ ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనం ప్రాబ్లం లో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా లెడ్జర్స్ క్రియేట్ చేసామండి. సో నెక్స్ట్ వోచరింగ్. సో వోచరింగ్ లో స్టార్టింగ్ పాయింట్ చూడండి. మిస్ రమ్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 8 lakhs rupees. సో క్యాష్ అకౌంట్ డేటా టు మిస్ రమ్య. సో వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ, 8 lakhs rupees. సో నెక్స్ట్ పాయింట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో సెకండ్ పాయింట్ ఏ వోచర్ లో పోస్ట్ చేస్తారు, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఎస్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి ఏంటి టాలీ సాఫ్ట్వేర్ లో F4. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ కదా, ఎస్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో కాబట్టి ఎస్బీఐ టు క్యాష్. సో ఎంత పే చేస్తున్నాం చూడండి, డిపాజిట్ చేసిన వాల్యూ 2,50,000. సో డిపాజిట్ చేస్తున్నాం కదా, డినామినేషన్ ఫామ్ అవుతుంది చూడండి 2,50,000. సో 125 నోట్స్ ఇస్తున్నానండి, వాల్యూ సరిపోతుందా? 2,000 రూపీస్ నోట్స్ 125 నేను డిపాజిట్ చేస్తున్నాను. సో డిపాజిట్ చేసిన వాల్యూ ఎంత అంటే 2,50,000. సో నెక్స్ట్ వన్ స్కూటర్ పర్చేజ్డ్. సో ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంపెనీకి అవసరం అని చెప్పని స్కూటర్ పర్చేస్ చేసామండి. సో జనరల్ గా స్కూటర్ పర్చేస్తుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది ఏమవుతుంది, స్కూటర్ ని కొనటం వల్ల మన దగ్గర డబ్బులు అనేది బయటికి వెళ్తాయా లేకపోతే మనకేమన్నా వస్తున్నాయా? ఎస్. సో అవుట్ గోయింగ్ కాబట్టి పేమెంట్. సో పేమెంట్ కి షార్ట్ కట్ కి F5. సో క్యాష్ టు స్కూటర్. సో స్కూటర్ వాల్యూ ఎంత చూడండి ప్రాబ్లంలో, 70,000. ఓకేనా. నెక్స్ట్ షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. సో సొంత వాడకాలు అంటే అవసరానికి తీసుకున్నారండి అమౌంట్ 3,20,000 అనేది. ఓకేనా. సో ఇక్కడ తీసుకున్నారు అంటే ఏంటి, 3,20,000 మనకు వస్తున్నాయి. సో ఈ వోచర్ ఏం చేస్తారు, పేమెంటా, రిసిప్టా, కాంట్రానా లేకపోతే జర్నలా? ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి వోచర్ ఏమవుతుంది చెప్పండి. ఫోర్త్ పాయింట్ షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. రిసిప్ట్ అవుతుందా, కాంట్రా అవుతుందా, పేమెంట్ అవుతుందా, రిసిప్ట్ అవుతుందా? సో ఇక్కడ జర్నల్ అని టైప్ చేశారు, రిసిప్ట్ అని టైప్ చేశారు, పేమెంట్ అని టైప్ చేశారు. సో ఒకటే వోచర్ ఉంటుందండి. ఓకేనా. సో షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్ అంటే సో కంపెనీలో మనకి ఎమర్జెన్సీ అవసరం అయింది పర్పస్ కి. సో కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు అమౌంట్ ఇచ్చారండి. సో వాళ్ళు అమౌంట్ ఇచ్చినప్పుడు మనకు వస్తున్నాయి, ఇక్కడ మన దగ్గర నుంచి పోతున్నాయి అమౌంట్. మనకు వస్తున్నాయి కదా, వస్తుంటే ఏం చేస్తారు జనరల్ గా, ఎస్ ఇక్కడ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయండి. ఓకేనా. షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్ అంటే సో కంపెనీలో మనం పని చేస్తాం కాబట్టి మనం అమౌంట్ అడిగాం. మనం అమౌంట్ అడిగినప్పుడు ఇక్కడ మనకి అమౌంట్ ఏంటి లోపలికి వస్తున్నాయి కదా. సో కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు అనేది నెక్స్ట్ పాయింట్ అండి. ఓకేనా. ఇక్కడ ఏంటి మనకు వస్తున్నాయా, మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్నాయా?
సో మనకు వస్తున్నాయి కదా, సో మనకు వస్తున్నాయి కాబట్టి మనకు వచ్చినట్టు టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసుకోవాలి. సో మనకు వస్తున్నాయి కాబట్టి రిసిప్ట్. ఓకేనా? సో క్యాష్ టు ఏమని పోస్ట్ చేస్తారండి? సో మనం ఇక్కడ తీసుకుంటున్నాము, సో మనకు వస్తున్నాయి. ఇక్కడ క్రెడిట్ ఏమని పోస్ట్ చేస్తారు అంటే మనకి ఇక్కడ వచ్చే ఏంటి, క్యాషా లేదంటే చెక్కా? ఎస్, మన సొంత అవసరాలకు తీసుకున్నాం కదా. ఓకేనా? సో సింపుల్ గా నేమ్ అని టైప్ చేయొచ్చు, లేదు అంటే నేమ్ కి ఒక హెడ్ ఉంది కదండి, డ్రాయింగ్స్ అనే లెక్చర్ మనం క్రియేట్ చేసాం కదా, సో డ్రాయింగ్స్ ఎంటర్ చేయొచ్చు. సో ఎంత తీసుకున్నాం చూడండి ఇక్కడ ప్రాబ్లంలో, 3,20,000. ఓకేనా? సో 3,20,000 మనకు వచ్చినట్టుగా నేను రికార్డ్ చేశాను. ఓకే, సో ఫైనల్ గా మనం తీసుకున్న పేమెంట్ కి మనం ఏవైతే రిసిప్ట్ అయినాయో తిరిగి దాన్ని పే చేయాలండి. ఓకేనా? సో పేమెంట్ ఏంటంటే నేను ఇప్పుడు వేయను, మీకు నెక్స్ట్ నా పోస్ట్ చేస్తాను. సో దానివల్ల మీకు బ్యాలెన్స్ షీట్ లో కలిగే ఎఫెక్ట్ ఏంటో మీరే గమనించండి. సో మనం ఒక అమౌంట్ ని కంపెనీ దగ్గర తీసుకుంటున్నామంటే తిరిగి పే చేయాలి. ఓకేనా? సో ఆ తిరిగి పే చేయడం అనేది నేను ఎంట్రీ ఇప్పుడు నీకు పోస్ట్ చేయట్లేదు, సో ఫైనల్ గా పోస్ట్ చేస్తాను. సో అంటే ఇక్కడ మనకి 4th పాయింట్ లో 2 ఎంట్రీస్ వస్తాయండి, 2 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఒకటి మనం తీసుకున్నట్టు, మళ్ళీ తిరిగి పే చేసినందుకు కూడా. ఓకేనా? ఆ ఎంట్రీకి సంబంధించి నేను ఇప్పుడే మీకు ఎంట్రీ పోస్ట్ చేయను, ఫైనల్ గా పోస్ట్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ పాయింట్, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 8,200. అంటే మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నామో దాన్ని 10 months లో క్లియర్ చేస్తా అంటున్నారు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 8,200. సో ఈ పాయింట్ చెప్పండి, ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? ఓచర్. ఏ ఓచర్ అవుతుందండి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి? సో జర్నల్ ఓచరా, రిసిప్ట్ ఓచరా, పేమెంట్ ఓచరా? ఎస్, జర్నల్ ఎంట్రీస్ కదా, మనం థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా జనరల్ గా ఆలోచిస్తే జర్నల్ ఓచర్ అని చెప్పాను కదా. ఓకేనా? సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కిషోర్ గారు ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తారండి మేడం. ఓకేనా? లాస్ట్ 15 minutes ఉన్నప్పుడు షేర్ చేస్తారు. సో దాని గురించి ఎవరు వరి అవసరం లేదు. ఓకే, ఎస్, టాలీ సాఫ్ట్వేర్ లో F7. సో F7 అనే షార్ట్ కట్ కి యూజ్ చేసినప్పుడు జర్నల్ అనే ఓచర్ డిస్ప్లే అయింది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకే, సో ఇప్పుడు ఏంటి ట్రాన్సాక్షన్ చూడండి, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 8,200. ఓకే, సో తను ఏమైతే తీసుకుంటుందో కంపెనీ దగ్గర నుంచి అమౌంట్ అనేది తిరిగి 10 నెలల్లో క్లియర్ చేస్తానంటున్నారు. ఈ అమౌంట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ నెలకు వచ్చేసరికి 8,200 ఇంట్రెస్ట్ పే చేస్తా అంటున్నారు. అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి? టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది ఇక్కడ? 10 months ఇంట్రెస్ట్ వచ్చేసరికి నెలకి 8,200. సో 10 into 8,200, ఎస్, 82,000. సో ఇప్పుడు తీసుకునే అమౌంట్ కి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే కంపెనీకి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్సే కదా. సో నామినల్ అకౌంట్ ప్రకారం ప్రిన్సిపల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అనేది కంపెనీకి క్రెడిట్ కాబట్టి సో క్రెడిట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ తీసుకుంటుంది ఎవరు? మిస్ రమ్యనే కదా. సో వాల్యూ ఎంత అంటే 82,000. ఓకే, సో క్రెడిట్ ని పోస్ట్ చేసేది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 82,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 6th పాయింట్. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్. ఓకేనా? సో మనం ఏదైతే డిపాజిట్ చేసామో బ్యాంక్ లో, సో తిరిగి మనం క్యాష్ అవసరమైంది తిరిగి తెచ్చుకుంటున్నాం అంటున్నాడు బ్యాంక్ నుంచి. సో కాంట్రా. సో కాకపోతే ఇక్కడ మనకి క్యాష్ అనేది వస్తుంది కాబట్టి
సో క్యాష్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ. సో వాల్యూ ఎంత అండి ఇక్కడ 1,75,000. ఓకే, సో నెక్స్ట్ ఎంట్రీ చూడండి, 7th పాయింట్. సో పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్. సో పవర్ బిల్ అనేది పే చేస్తున్నాం జనరల్ గా, కాకపోతే త్రూ బ్యాంక్ ద్వారా అంటే పే చేస్తున్నాం కానీ ఇక్కడ చెక్ ఇస్తున్నామండి. ఓకే, FI. సో క్యాష్ వస్తుంది ఇక్కడ పేమెంట్ లో, ఎస్బీఐ టు పవర్ బిల్ పెయిడ్. సో ఎంత పే చేశాను చూడండి, పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటే 2,350 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 8th పాయింట్. సో కమిషన్ రిసీవ్డ్. సో రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్. సో ఎలా రిసీవ్ అవుతుంది, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాషే కదా. సో క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. వాల్యూ ఎంత అంటున్నాడు, కమిషన్ రిసీవ్డ్ 38,500. సో అదే విధంగా ఇంటర్నెట్ బిల్ పెయిడ్. 9th పాయింట్ చూడండి, ఇంటర్నెట్ బిల్ పెయిడ్. సో ఎలా పే చేస్తున్నారు, ఇక్కడ ఏమన్నా బ్యాంక్ అని ఇచ్చాడా. 9th పాయింట్ లో చూడండి, ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అంటున్నాడు. ఓకే, సో ఇందాక 7th పాయింట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అని క్లియర్ గా ఇచ్చాడు. సో అక్కడ త్రూ బ్యాంక్ అని ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసాం, ఎస్బీఐ టు పవర్ బిల్ పెయిడ్ అన్నాం. ఓకేనా. సో ఇక్కడ 9th పాయింట్ లో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అన్నాడు. ఇక్కడ త్రూ ఎలా అని ఇచ్చాడు, ఏమైనా ఇవ్వలేదు కాబట్టి పేమెంట్ లో డైరెక్ట్ గా క్యాష్ అకౌంట్ డేటా టు ఇంటర్నెట్ బిల్ పెయిడ్. సో వాల్యూ ఎంత అంటే 900 రూపీస్. ఓకేనా. సో లాస్ట్ పాయింట్ చూడండి, సో కంపెనీ పేడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, పెట్టుబడి పెట్టిన దానికి కంపెనీ దగ్గర నుంచి ఫ్యూచర్ లో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. ఓకేనా. సో ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ అనేది తిరిగి ఇవ్వాలి కదా కంపెనీ వాళ్ళు. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇక్కడ మనం కంపెనీ వాళ్ళు ఇస్తున్నాం కాబట్టి అది పేమెంట్ అవుతుందండి. కాకపోతే ఇక్కడ ఓచర్ ఏ ఓచర్లో అంటారు, అది జోనల్ ఓచర్లో. ఓకేనా. సో జోనల్ ఓచర్లో. సో ఇందాక పాయింట్లోనేమో మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ వస్తుంది కాబట్టి వచ్చినట్టుగా రికార్డ్ చేసుకున్నాం జోనల్ ఎంట్రీస్ లోనే. ఓకేనా. ఇప్పుడు తిరిగి మనం ఎవరైతే పెట్టుబడి పెట్టామో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది మనం పే చేస్తున్నాం అంటున్నాం కంపెనీ తరఫున. ఓకే. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది డెబిట్ అవుతుంది. సో ఎంత ఇస్తున్నాం చూడండి, 23,700. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎవరికి ఇస్తున్నామండి, మిస్ రమ్య, 23,700. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఎంట్రీస్ ఉన్నాయా, పేమెంట్ ఎంట్రీ కాకుండా ఇంకేమైనా ఎంట్రీస్ ఉన్నాయా. సో మనం తీసుకునే అమౌంట్ కి పేమెంట్ ఎంట్రీ కాకుండా ఇంకేమైనా ఎంట్రీస్ పోస్ట్ చేయాలా. సో పేమెంట్ ఎంట్రీ నేను కావాలని నేనే పోస్ట్ చేయలేదండి. ఓకేనా. సో పోస్ట్ చేయకపోతే దానివల్ల మీకు బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూడండి. సో మనం తీసుకునే అమౌంట్ కి ఓన్లీ ఇంట్రెస్టే కాదు, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇవ్వాలి. ఓకేనా. సో మనం తీసుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మనం ఇస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీకు ప్రాబ్లంలో నేను ఏమేం చేశాను, ఓన్లీ తీసుకునే అమౌంట్ వచ్చినట్టుగా అంటే రిసీవ్ అయినట్టుగా పోస్ట్ చేశాను. సో అదే విధంగా పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేశాను, ఇక్కడ నేను పోస్ట్ చేయలేదు కదా. సో పోస్ట్ చేయకుండా ఒకసారి బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం చూడండి. సో బ్యాలెన్స్ షీట్ నెట్ ప్రాఫిట్ చూడండి 93,550. సో సరిపోయిందా, 93,550 సరిపోయింది, నెట్ ప్రాఫిట్ సరిపోయింది. కానీ ఇక్కడ మీకు బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి ఎంత వచ్చింది, 11,55,250 రూపీస్.
సో సరిపోయింది. ఇక్కడ మనకి రావాల్సిన అమౌంట్ ఎంత? 8,35,250. కానీ మనకి ఎంత అమౌంట్ చూపిస్తుంది? 11,55,250. సో కరెక్ట్ ఎంట్రీ ఇది. సో మనం చేసిన ప్రాబ్లం కరెక్టా రాంగా? సో ఖచ్చితంగా రాంగేనండి. ఓకేనా? నేను మీకు డ్రాయింగ్స్ లో చెప్పినప్పుడు 4 ఎంట్రీస్ పోస్ట్ చేయాలని చెప్పాను. ఒకటి, మనం ఏదైతే సొంత అవసరాలు తీసుకుంటున్నామో కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నట్టు ఎంట్రీ వేయాలి. సో అదే విధంగా మనం ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కూడా కంపెనీకి ఇన్కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అకౌంట్ ఒకటి ఎంట్రీ వేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం పెట్టిన పెట్టుబడికి కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అని ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలని చెప్పాను. ఇక్కడ 3 ఎంట్రీస్ అవుతున్నాయి. సో 4th ఎంట్రీ ఒకటి ఉంది కదా. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో మొత్తం అమౌంట్ సంబంధించి తిరిగి పే చేసే ఎంట్రీ ఒకటి పోస్ట్ చేయాలి. ఓకే. సో మీకు ప్రాబ్లంలో ఈ 4th పాయింట్ అని చూసారా? సో డ్రాయింగ్స్ లో ఈ 4th పాయింట్ కి సంబంధించి ఇక్కడ 2 ఎంట్రీస్ పోస్ట్ చేయాలండి. ఒకటి తీసుకుంటున్నట్టు, ఇంకొకటి పే చేస్తున్నట్టు. ఓకేనా? సో ఆ ఎంట్రీని పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ. సో పేమెంట్ లో తిరిగి క్యాష్ అకౌంట్ డేటా టు డ్రాయింగ్స్. సో వాల్యూ ఎంత? మనం తీసుకున్న వాల్యూ ఎంత అండి? 3,20,000. ఓకేనా? సో నేను తిరిగి పే చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేశానా? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూడండి. సో 8,35,250. ఇప్పుడు సరిపోయిందా టోటల్? 8,35,250. ఓకేనా? సో ఇందాక మీకు పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయక ముందు నేను ఎంట్రీ చెక్ చేస్తే బ్యాలెన్స్ షీట్ లో 11 lakhs ఉందండి టోటల్ చేంజ్. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా మనకి ప్రాబ్లంలో? సో అంటే 4th పాయింట్ నేను ఏవైతే డిస్కస్ చేశానో దానికి 2 ఎంట్రీస్ పోస్ట్ చేయాలండి. ఒకటి, మనం కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టు, అదే విధంగా కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలి కదా. ఎస్, తిరిగి ఇవ్వాలి అంటే మనం దేంట్లో పోస్ట్ చేస్తాం? టాలీ సాఫ్ట్వేర్ లో పేమెంట్ ఎంట్రీలో పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో అంటే అక్కడ 2 ట్రాన్సాక్షన్స్ అంటే 2 ఎంట్రీస్ వస్తాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఒక ఎంట్రీ, అదే విధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒక ఎంట్రీ. అంటే టోటల్ గా మీకు డ్రాయింగ్స్ లో ఎన్ని ఎంట్రీస్ వస్తాయి? 4 ఎంట్రీస్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు 4 ఎంట్రీస్ వచ్చినట్టే కదా. సో నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ ఎస్బీఐ. సో క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి, 6,92,600. అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి ఎస్బీఐ టోటల్ ఎంత అంటున్నాడు? 72,650. 6,92,600 అండ్ 72,650. సో ఈ ప్రాబ్లం అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఎస్. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మహితా గారు 4th పాయింట్ లో మనం 2 ఎంట్రీస్ పోస్ట్ చేయాలండి. మీరు అనుకోవచ్చు అక్కడ ఓన్లీ తీసుకున్నందుకే కదా మనకు ప్రాబ్లం అడిగింది, మనం ఇచ్చేటప్పుడు మనకి ఎంట్రీ అడగలేదు కదా ప్రాబ్లంలో అని. సో మనం జనరల్ గా ఆలోచిస్తే మనం ఒక అమౌంట్ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు తిరిగి పే చేయమండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రాబ్లంలో ఇవ్వలేదు, ఓకేనా, ప్రాబ్లంలో ఒకవేళ మర్చిపోయారు అనుకోండి. సో మీరు తీసుకున్న అమౌంట్ కి తిరిగి పే చేస్తారా లేదా అమౌంట్? ఎస్, మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నామో కంపల్సరీగా పే చేయాలండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి వస్తున్నప్పుడు ఏం చేశారు? రిసిప్ట్ గా పోస్ట్ చేసుకున్నాం కదా. మనం తీసుకుంటున్నప్పుడు రిసిప్ట్ గా పోస్ట్ చేసాం కదా.
సో ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి పే చేస్తున్నప్పుడు ఏమని పోస్ట్ చేస్తారు, రివర్స్ ఎంట్రీ అవుతుంది. సో రిసిప్ట్ కి రివర్స్ ఎంట్రీ ఏంటండి, పేమెంట్ కదా. సో అంటే అక్కడ 2 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఒకటి మనం తీసుకున్నందుకు, సో అదే విధంగా తిరిగి మనం పే చేస్తాం కదా, సో పే చేసినందుకు అంటే రిసిప్ట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎందుకు రికార్డ్ చేస్తున్నాము, మనం తీసుకునే అమౌంట్ ఒకసారిగా క్లియర్ చేయలేదు కాబట్టి, ఓకేనా. ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇంట్రెస్ట్ పద్ధతిలో మనం పే చేస్తున్నాం కాబట్టి 10 months లో క్లియర్ చేస్తామంటున్నాము. అమౌంట్ ఎంత అంటే 10 × 8,200 82,000 అని మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ క్లియర్ చేస్తున్నాం కదా, అదొక ఎంట్రీ. నెక్స్ట్ వాళ్ళు ఏవైతే కంపెనీలు ఇన్వెస్ట్ చేశారో, ఇన్వెస్ట్ చేసిన దానికి మనకి ఫ్యూచర్ లో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా కంపెనీ వాళ్ళే పే చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని పేమెంట్ చేసాం, ఓకేనా, అదొక ఎంట్రీ. ఓకే, 4 ఎంట్రీస్ వస్తాయి మనకి మొత్తం. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి హేమలత గారు ఏ ఎంట్రీ చెప్పమంటున్నారు, సార్ ఎంట్రీ చెప్పండి సార్ అంటున్నారు. ఏం ఎంట్రీ, సో డ్రాయింగ్స్ ఎంట్రీయా, ఓకే. సో డ్రాయింగ్స్ మనం సొంత వాడకాలు అనుకున్నాం కదా డ్రాయింగ్స్ అంటే, ఓకేనా. సో ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్ చూడండి, 4th పాయింట్ చెప్తాను మీకు. సో 4th పాయింట్లో ఏమంటున్నాడు, షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. అంటే తనకు అవసరమైందని చెప్పని ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో కంపెనీలో వాళ్ళే తిరిగి తీసుకుంటున్నారు అంటున్నారు, ఓకేనా. 3,20,000 రూపీస్ తీసుకుంటున్నారు. సో తీసుకుంటున్నప్పుడు ఏమని చేసాం అక్కడ మనం, సో రిసిప్ట్ గా పోస్ట్ చేసాం కదా, క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అని, ఓకేనా. సో తిరిగి పే చేసేటప్పుడు కూడా అదే ఎంట్రీ అవుతుందండి, రివర్స్ ఎంట్రీ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ ఎంట్రీ. సో మనం తీసుకుంటున్నప్పుడు క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అంటే మనం వస్తున్నాయి కాబట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అంటున్నాం, ఓకేనా. సో తిరిగి పే చేసేటప్పుడు కూడా మనం ఎలా పే చేస్తున్నాం, క్యాష్ రూపంలోనే కదా. సో కాబట్టి పేమెంట్ లో క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అంటున్నాం. ఎస్, 1 రిసిప్ట్ అండ్ 1 పేమెంట్ ఎంట్రీ, ఓకేనా. సో 2 ఎంట్రీస్ వస్తాయి అక్కడ 4th పాయింట్ లో. సో 2 ఎంట్రీస్ కాకుండా మీకు స్పెషల్ గా ఎంట్రీస్ ఏమొచ్చినాయి, 2, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒకటి. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంట్రీ ఎందుకని పోస్ట్ చేస్తున్నాం, మనం తీసుకునే అమౌంట్ అనేది ఒకసారిగా పే చేయట్లేదు కదా, ఒక 10 months లో క్లియర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఇంట్రెస్ట్ కూడా కలిపిస్తున్నాం కాబట్టి కంపెనీ వాళ్ళకి ఏమవుతుంది, అది ఇన్కమ్ కదా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే. సో కాబట్టి సో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేరుని డెబిట్ చేస్తున్నాను F7 లో, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని క్రెడిట్ పోస్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ కాబట్టి క్రెడిట్ పోస్ట్ చేశాను, ఓకేనా. సో తర్వాత పాయింట్ లో ఇంట్రెస్ట్ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ జనరల్ గా కంపెనీ పే చేస్తుంది కాబట్టి సో అదే నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అంటున్నాను కాబట్టి సో ఇంట్రెస్ట్ క్యాపిటల్ అనేది పే చేస్తున్నాం కదా. సో పే చేస్తున్నామంటే ఇక్కడ ఏంటి, కంపెనీకి ఎక్స్పెన్సెస్ కదా. సో ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అటు ఎవరికైతే ఇస్తున్నామో మిస్ రమ్య అని చెప్పని F7 లో క్రెడిట్ చేశాను, ఓకేనా. సో ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా ఈరోజు చెప్పిన టాపిక్, ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఇంకా సో 5th పాయింట్ ఏముంది చూడండి, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 8,200. అంటే 4th పాయింట్ లో తను ఏమైతే తీసుకుందో పర్సనల్ యూస్ కోసం కంపెనీ దగ్గర నుంచి ఆ అమౌంట్ ని 10 months లో క్లియర్ చేస్తారంటండి, ఓకేనా. ఎందుకంటే 3,20,000 రూపాయలు ఒకేసారి ఇవ్వలేరు కదా. సో ఎవరైనా ఒకేసారి పే చేయలేరు కదా.
సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు 10 months లో క్లియర్ చేస్తాను, మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8,200. అంటే ఇక్కడ 3,20,000 కాకుండా ఇక్కడ అడిషనల్ అమౌంట్ చూసారా ఇంట్రెస్ట్. సో 10 into 8,200 అంటే 82,000. ఇప్పుడు మొత్తం కంపెనీకి ఎంత అమౌంట్ వస్తుంది చెప్పండి. సో 3,20,000 ప్లస్ 82,000 అంటే ఓవరాల్ గా ఎంత వస్తుందంటే కంపెనీకి 3,20,000 రూపాయలు ఇస్తే 4,02,000 రూపాయలు వస్తుందండి విత్ ఇంట్రెస్ట్ తో కలుపుకొని. ఓకేనా? ఎస్, ఓచర్ ఎంట్రీ వచ్చేసరికి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. ఓకేనా? ఎందుకంటే మనం తీసుకున్న డ్రాయింగ్స్ ఏవైతే సొంత పడకాలి కదా, మనం తీసుకున్న దానికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కదా. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అనేది లెడ్జర్ వచ్చేసరికి అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఎందుకంటే కంపెనీకి అది ఇన్కమ్ అవుతుంది కాబట్టి. ఓచర్ వచ్చేసరికి F7. సో జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటే సో అది మనకి ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ని క్రెడిట్ చేశాను. సో ఎవరి దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ వస్తుంది? మిస్ రమ్య. సో మిస్ రమ్య అని డెబిట్ చేశాను. ఓకేనా? మిస్ రమ్య అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఓచర్ ఎంట్రీ. ఓకేనా? అర్థమైందా జగపతి గారు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?